ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదర సోదరులారా, స్నేహితులారా, యేసు ప్రభు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం నేను ఈ వీడియో మూలకంగా మీతో మాట్లాడటం. కాకపోతే ఈ డిసెంబర్ మాసంలో చాలామంది క్రైస్తవులు క్రిస్మస్ కోరికలు, క్రిస్మస్ ఆశలు, క్రిస్మస్ తలంపులతో ఏదేదో ప్రణాళికలు పెట్టుకొని జీవిస్తూ ఉంటారు. ఇంటిని అలంకరించుకోవడం, క్రొత్త బట్టలు ధరించుకోవాలని ఏదేదో ఆశలు కలిగి ఉండటం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ క్రిస్మస్ అనేటువంటిది ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు? క్రిస్మస్ అనేటువంటి ఈ యొక్క పండుగ దేవుని వాక్యంలో ఎక్కడన్నా ఉందా? ఆది సంఘంకు ఈ క్రిస్మస్కు ఏమైనా సంబంధం ఉందా? ఈ ప్రశ్నలు మనము వేసుకోవలసిందిగా ప్రభు పేరిట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ చేస్తున్నారు, నేను కూడా చేయాలని మనం చేస్తున్నామా? దేవుని అభిప్రాయం ఏంటి ఈ పండుగ విషయంలో? ఈ సంగతిని మనము ఎప్పుడైనా ఆలోచించామా? లేకపోతే దేవునికి ఇష్టముందో లేదో, నాకెందుకు అదంతా, దేవుని వాక్యం ఒప్పుకుంటుందో లేదో, నాకేం సంబంధమని మనము ఈ పండుగను ఆచరిస్తున్నామా? దీని వెనక ఉండేటువంటి ఆత్మ ఏంటిది, చరిత్ర ఏంటిది? ఈ విషయాన్ని బట్టి కొన్ని విషయాలు మీ ఎదుటకు తేవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చరిత్రను బట్టి చూస్తే సంఘము ప్రారంభించినటువంటి ఆ దినము నుంచి, అనగా యేసు ప్రభు చనిపోయి మూడో దినాన ఆయన లేచి పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఆ 120 మంది మీదకి వచ్చినప్పుడు వారందరూ కూడా అన్ని భాషలతో మాట్లాడి సంఘము అక్కడ ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. ఆ దినము నుంచి 4-5 శతాబ్దాల వరకు, అంటే ఇంచుమించు 400-500 సంవత్సరాల వరకు క్రిస్మస్ అనే పదము ఈ భూలోకంలో లేనే లేదు. సంఘము యెరూషలేములో ప్రారంభమైంది ప్రియులారా. అయితే ఈ క్రిస్మస్ అనేటువంటి ఈ పండుగ ఐరోపా ఖండంలో, అంటే యూరోప్ అనేటువంటి ఆ యొక్క కాంటినెంట్లో ఈ పండుగను అన్యులు, వీరిని ప్యాగన్స్ అంటారు, డిసెంబర్ 25వ తారీఖున వారు ఒక పండుగను ఆచరించేవారు. అంతకంటే ముందే మిత్ర అనే ఒక దేవుణ్ణి వారు పూజించేవారు. అంటే సూర్యుని పూజించేటువంటి అన్యులు యేసు ప్రభు యొక్క జననమును బలాత్కారంగా ఆ దినానికి అంటించి ఆ యొక్క పండుగను ప్రారంభించారు. ఆ దినాలలో సంఘము అక్కడ ఉండేటువంటి ఆది సంఘము, ఎందుకంటే ఐరోపా ఖండంలో అపోస్తలుడైన పౌలు ఎంతో శ్రమతో, ఎంతో కష్టాన్ని అనుభవించి ప్రయాణం చేసి అనేక ఇబ్బందులు కలిగి ఎంతో శ్రమతో అక్కడ స్వార్థను ప్రకటించి అక్కడ కొన్ని సంఘాలను ఆయన ప్రారంభించినట్టుగా మనం చరిత్రలో చూస్తున్నాం. ఆ ఆది సంఘము క్రిస్మస్ను ఒప్పుకోలేదు. ఆది సంఘము క్రిస్మస్ పండుగను విరోధించింది. ఇది అన్యుల పండగ, యేసు ప్రభుకు ఈ పండుగకు సంబంధం లేదు, ఇటువంటిది జరగకూడదని ఆది సంఘము క్రిస్మస్ పండుగను వ్యతిరేకించిందని చరిత్ర చాలా స్పష్టంగా చెబుతా ఉంది. వ్యతిరేకించినందుకు ప్రియులారా, సంఘము హింసింపబన్నదని కూడా చరిత్ర చాలా స్పష్టంగా చెప్తా ఉంది.
ద ఎర్లీ చర్చ్ వాజ్ పర్సిక్యూటెడ్ ఫార్ డిసగ్రీయింగ్ విత్ క్రిస్మస్ అనేటువంటి విషయాన్ని మనము చరిత్రలో చూస్తున్నాం. నేనేదో క్రొత్తగా ఎవరికి తెలియని విషయం నేనేం చెప్పట్లేదు. గూగుల్, ఇంటర్నెట్లో మీరు క్రిస్మస్ గురించి మీరు చూసినట్లయితే అక్కడ సంఘము ఈ పండగను విరోధించినందుకు సంఘము హింసింపబడినట్టుగా చూస్తున్నాం. కొంతమంది చరిత్రకారులు, కొంతమంది క్రైస్తవులు చంపబన్నారు అనేటువంటి సత్యాన్ని కూడా మనం చరిత్రలో చూడగలుగుతున్నాం. ఇది చాలా దుఃఖకరమైన సంగతి. ఒక ప్రక్క సత్యం తెలియక ఏదో ఒక దినం ఆనందించాలి, లోకానుసారంగా జీవించాలని కొంతమంది క్రిస్మస్ను బలాత్కారంగా ఆ దినాన్ని నిశ్చయించుకొని చేస్తుండగా, ఒక ప్రక్క యేసుప్రభు యొక్క భక్తులు హింసింపబడినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అటు తర్వాత ఇంగ్లాండ్లో, న్యూజిలాండ్ దేశాలలో, సోవియట్ అనగా రష్యాలో క్రైస్తవులందరూ కూడా దీన్ని వ్యతిరేకించి దీని విరోధంగా వారు మాట్లాడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అటు తర్వాత 16వ శతాబ్దంలో ఆలివర్ క్రామ్వెల్ అనేటువంటి ఒక అధికారి అన్ని దేశాలకు క్రిస్మస్ చేయకూడదు, ఇది పెద్ద పాపమని అనేక దేశాలకు ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాం. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నిజంగా మనకు అవసరమా ఈ యొక్క పండుగ? నిజమే, మన దేశము పండుగల దేశం. ప్రతిదినం ఏదో ఒక పండుగ ఉంటుంది. అందరూ చేసేటువంటి ఆ పండుగ యొక్క ఆత్మతో మనం కూడా ఒక దినం సంతోషం కొరకు చేస్తూ ఆ దినము హింసింపబడినటువంటి ఆ 5 క్రైస్తవులను మనం నిర్లక్ష్య పెట్టి వారిని ఒక విధంగా అవమానపరుస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క సమయంలో నేను ఎంతో దీనత్వంతో తగ్గించుకొని యథార్థంగా మిమ్మల్ని ప్రేమతో ఒక ప్రశ్న అడగాలని నేను ఇష్టపడుతున్నాను. ఒక క్రైస్తవునిగా మనము ఆది సంఘముతో నిలబడుకొని ఉన్నామా, లేకపోతే మిత్ర అనే దేవతతో మనం నిలబడి ఆ మిత్ర అనే దేవుణ్ణి మనం పూజిస్తుంటున్నామా? మీకు ఒక సంగతి తెలుసా? 365 దినాలు ఒక సంవత్సరంలో ఉంటాయి, మనందరికి తెలిసిన విషయమే. ఈ 365 దినాలలో డిసెంబర్ 25వ తారీఖు ఎక్కువగా పాపము జరుగుతుందని మనం చరిత్రలో మనం చూస్తుంటున్నాం. ఆ దినము సారాయి అనగా మద్యపానము ఎక్కువగా అమ్మబడుతుందని మనం చూస్తూ ఉంటున్నాం. త్రాగుబోతులు ఎక్కువగా త్రాగి అనేకమైనటువంటి చెడు కార్యాలు ఆ దినం చేస్తారని మనము చూస్తూ ఉంటున్నాం. నిజంగా మనకు ఈ పండుగ అవసరమా? లేకపోతే అందరు చేస్తున్నారులే మనం చేస్తున్నామా? సత్యమును తెలుసుకొని చేస్తున్నామా? సత్యము తెలియని విధంగా మనం చేస్తున్నామా? ఒకవేళ ఈ విషయాలు ఇన్ని దినాలు తెలియలేదేమో, ఇదిగో ప్రభువు నీతో యథార్థంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి సంఘము, యేసు ప్రభు కట్టేటువంటి సంఘానికి క్రిస్మస్కు ఎటువంటి సంబంధం లేదని నేను ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ ప్రేమతో హెచ్చరిస్తూ ఉంటున్నాను. యేసు ప్రభు ఏ దినమైతే మన హృదయంలో జన్మిస్తాడో, ఏ దినమైతే మనము మన పాపాలను ఒప్పుకొని ఆయనను సొంత రక్షకునిగా మనం అంగీకరించి దేవునితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో మనం ఎప్పుడైతే ఒకటైతామో అప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా మనము ఎంచబడతాం. కాబట్టి మనం క్రిస్మస్ ఆచరించడం ద్వారా దేవుని హృదయానికి ఎంతో దుఃఖాన్ని కలుగజేస్తున్నామని నేను రూఢిగా మీకు చెప్తున్నాను. మీకు ఆ స్వాతంత్రం ఉంది. మీరు ఈ మాట తీసుకుంటే మంచిది, తీసుకోకపోతే అది మీ ఇష్టం. కాకపోతే ఒక చిన్న సేవకునిగా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను. క్రిస్మస్ను ఆది సంఘం విరోధించింది కాబట్టి, క్రిస్మస్ను వ్యతిరేకించింది కాబట్టి, వ్యతిరేకించినందుకు హింసింపబన్నది సంఘము. ఆది సంఘముతో మనం నిలబడాలి. ప్రియులారా, ఈ విషయాలను మీరు గమనించుకొని మీరు నిషేధించడం, ఈ పండుగ నిషేధించడం చాలా మంచిది. మరి నా సలహా ఏంటంటే, ఏ కారణం కోసం, ఏ ఉద్దేశం కోసం
యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని వదిలి, సింహాసనాన్ని వదిలి నీ కొరకు నా కొరకు ఆ యొక్క పశువుల పాకలైన జన్మించాడు. ఎందుకు జన్మించాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని, ఎందుకనగా మానవుడు దేవుని వద్దకు వెళ్ళలేడు, మానవుడు పాపి, దేవుని సన్నిధిలోకి వెళ్ళలేడు. కాబట్టి దేవుడే మానవుని కోసం ఈ లోకంలో జన్మించాడు. పిల్లరా, ఆ ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టి మరి పశ్చాత్తాపడకుండా, పాపాలను ఒప్పుకోకుండా, దేవుడు వద్దు నాకు పండుగ కావాలి అన్నటువంటి ఆత్మతో మనం జీవిస్తున్నట్లయితే మనం ఆ దినం చాలా పాపం చేస్తున్నాం, దేవుని హృదయాన్ని ఎంతగానో దుఃఖపరుస్తున్నాం. కాబట్టి మనం ఈ దినము, ఈ మంచి సమయము, ఏ రక్షణ దినం అని మనం తెలుసుకొని, ప్రభువా నా హృదయంలోనికి రా ప్రభువా, నా పాపాలన్నీ కడుగు ప్రభువా, నేను ఘోరమైన పాపిని ప్రభువా అని మనము దేవుని వద్ద ఒప్పుకుంటే, ప్రభు మన పాపాలన్నీ కూడా కడిగి ఆయనను మనము వేడుకున్నట్లయితే మనము దేవుని కుమారులుగా మనము తీర్చబడతాం. అదే నిజమైన సంతోషం, అదే నిజమైన ఆనందం. దేవునితో చేతులు కలిపి దేవునితో మనం నడిచినట్లయితే అంతకంటే గొప్ప క్రిస్మస్ ఇంకొకటి లేదు. కాబట్టి ఈ కొద్ది నిమిషాలు మీతో మాట్లాడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ మాటలను మీరు గైకుంటారని నమ్ముతూ నా 2 మాటలు నేను ముగిస్తుంటున్నాను. మీ అందరికీ వందనాలు.